చాలా రోజుల నుంచి ప్రేమించుకుని, చాలా క్రేజీగా మనం తెలుగులో అన్నట్టుగా చాలా అన్యోన్యంగా ఉన్న వీళ్ళిద్దరూ విడిపోయారు. 'స్మృతి మందాన', 'పలాష్ ముచ్చల్'. బావుంది చూడ్డానికి. ఆన్ స్క్రీన్‌లో వాళ్ళ ఎంగేజ్‌మెంట్ చేసుకున్నది, వాళ్ళు లవ్ జేసుకున్నప్పుడు ఎంత బ్యూటిఫుల్ కపుల్ ఇవన్నీ వాళ్ళ ఇన్‌స్టాగ్రామ్‌లో, మీడియాలో మనం చూసాం. 'స్మృతి మందాన' వరల్డ్ కప్ కొట్టిన తర్వాత తన్ని నన్ను పెళ్లి చేసుకుంటావా అని ప్రపోజ్ చేయడానికి ఒక పెద్ద క్రికెట్ స్టేడియంకి తీసుకెళ్ళి, క్రికెట్ స్టేడియం మధ్యలో ఎవ్వరూ లేరు. కేవలం స్మృతి మందాన, పలాష్ ముచ్చల్ అంటే అబ్బాయి, అమ్మాయిలు ఇద్దరే ఉన్నారు. ఆ అమ్మాయి చెయ్యి పట్టుకుని మోకాళ్ళ మీద కూర్చొని నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగితే చాలా హ్యాపీగా హగ్ చేసుకొని తను ఎస్ చెప్పడం. తర్వాత స్టెప్ బై స్టెప్ అంతా మనం మీడియాలో చూసుకుంటూ వచ్చాం. ఎంతలా అంటే దిష్టి తగిలేద్దేమోరా బాబు అన్న రేంజ్‌లో వాళ్ళిద్దరూ ఉన్నారు. వాళ్ళ ఎంగేజ్‌మెంట్ దగ్గర నుంచి మొదలుపెట్టి, వాళ్ళు డిన్నర్‌కెళ్ళినా, వాళ్ళు బయటికి సరదాగా వెళ్ళినా, వాళ్ళ ఇంట్లో ఏమన్నా చిన్న శుభకార్యం జరిగినా, ఏం జరిగినా సరే, ఒక 1 మినిట్‌లో సోషల్ మీడియాలో పెట్టుకోవడం, దాన్ని అందరూ చూడడం. అసలు జంటంటే తీరదు. ఇలా ఉండాలి ప్రేమంటే. ఇది కదరా ప్రేమంటే, ఇదేరా ప్రేమంటే, ఇది మాత్రమేరా ప్రేమంటే అని చెప్పి చాలా మంది కామెంట్లు పెట్టారు. అంతా బానే నడిచింది. సడెన్‌గా ఒక మెసేజ్ బయటకొచ్చింది. అదేంటంటే, స్మృతి మందాన ఫియాన్సీ అంటే కాబోయే భర్త ముచ్చల్ ఎవడైతే ఉన్నాడో, అతను వేరే అమ్మాయితో కొంచెం ప్రైవేట్‌గా ఒక రిలేషన్‌లో ఉన్నట్టు చాట్ చేసిన స్క్రీన్ షాట్స్ బయటకొచ్చి వైరల్ అయిపోయినియి. అవి రావడానికి ఒక రోజో మేబీ వచ్చిన తర్వాత ఒక రోజు ముందో, ఒక రోజు అటు ఇటులో సడెన్‌గా కొంతమంది హెల్త్‌లు ఖరాబ్ అయిపోవడం వాళ్ళ ఇంట్లో. దాంతో పాటు ఈ పెళ్ళికొడుకు కూడా కొంచెం ఏదో స్ట్రెస్‌లో ఉన్నాడని ఇంకోటనో, ఆ ఎంగేజ్‌మెంట్, ఆ పెళ్లి ఈ తంతు మొత్తం అంతా గజిబిజి అయిపోయి పోస్ట్‌పోన్ అయిపోయింది. సో, పోస్ట్‌పోన్డ్ అవ్వడం, ఈ పలాష్ ముచ్చల్ వేరే అమ్మాయితో చాట్ చేసిన ఇమేజెస్ ఇయన్నీ బయటకొచ్చేయడం, అయన్నీ మనం చూసాం. చూసిన తర్వాత అప్పటిదాకా ఆ జంట మీద ఉన్న పర్స్పెక్టివ్ మొత్తం మారిపోయింది. ఈ ఉంగరాల జుట్టున్న అబ్బాయిని నమ్మకూడదు. ఇంత నమ్మించి మోసం చేస్తాడా? పాపం కదా! అసలు ఏం తక్కువ అమ్మాయికి? ఒక ఇండియన్ టీమ్‌లో టాప్ ప్లేయరు రీసెంట్‌గా వరల్డ్ కప్ కూడా ఉమెన్స్ వరల్డ్ కప్ కూడా తెచ్చిపెట్టారు మనకి. వాళ్ళిద్దరూ అంత అన్యోన్యంగా ఉన్నారు కదా! మరి ఏం తక్కువయిందని ఇంకొక అమ్మాయితో రిలేషన్‌షిప్ పెట్టుకోవాలి. ఇంకొక అమ్మాయితో ఇలా ఉండాలి. ఎందుకసలు అంత టాప్ ప్లేస్‌లో ఉన్న ఒక అమ్మాయి జీవితంతో ఆడుకోవాలి. రకరకాల మామూలుగా ఏసుకోలేదింక. పలాష్ ముత్యాల ఆ అబ్బాయినైతే లిటరల్‌గా ఆళ్ళ అమ్మ బాబులు కూడా తిట్టుండరు. అంత ఘోరంగా తిట్టారనమాట. సో, ఈ విడిపోవడానికి కారణాలేంటి అని చాలామంది ఇష్టం వచ్చిన రీసెర్చ్‌లు చేసేస్తున్నారు. అంటే ఆ అబ్బాయి తప్పు, లేదు అదెవరో ఫేక్ ఏఐ ద్వారా క్రియేట్ చేసిన స్క్రీన్ షాట్స్, అవి చూసి అనవసరంగా అమ్మాయి సైడ్ అందరూ రియాక్ట్ అయిపోయి పెళ్లి పోస్ట్‌పోన్ చేసుకున్నారు. లేదు అబ్బాయే దొంగ, ఆడు మామూలుగానే డైరెక్టర్, ఆర్టిస్ట్ కమ్ ఈ ఆల్బమ్ సాంగ్స్ అయి చేస్తా ఉంటాడు. సో, చాలా మందితో అఫైర్స్ ఉన్నాయంట, అయ్యంట, ఇయ్యంట అని పిచ్చి పిచ్చి కూతలన్నీ ఎవడికి ఇష్టం వచ్చినట్టు ఆడు రాసేసుకుంటున్నారు. మా యూట్యూబ్‌లో రాస్తున్నారు, న్యూస్‌లో రాస్తున్నారు. ఇద్దరు కూర్చుంటే అదే టాపిక్ అయిపోయింది. ఎందుకంటే, ఎందుకంత టాపిక్ అయిపోయిందంటే, ఫస్ట్ తప్పు ఎవరిదంటే ఇక్కడ, ఆళ్ళిద్దరిదే తప్పు. ఆళ్ళిద్దరిదే తప్పు. అటు స్మృతి మందానది తప్పు, ఇటు పలాష్ ముచ్చల్ ఈడిది కూడా తప్పే. ఎందుకు తప్పంటున్నానంటే, ఇక్కడ ఎందుకు విడిపోయారనేదే పక్కన పెట్టేద్దాం. జనం ఒకటి వదిలేసారు. అదేంటంటే సిగ్గు. అదెప్పుడో పోయింది. అది కాకుండా ఇన్నర్‌గా మన కోసం చేసుకోవాల్సిన కొన్ని సెలబ్రేషన్స్‌ని జనం మధ్యలో పెడుతున్నారు. ఇప్పుడు నీ పెళ్లి. ఓకే. నువ్వు తోపు, తురుంకాను, నువ్వు రకరకాలు నువ్వేదో ఓకే. బిగ్ సెలబ్రిటీ. కానీ నువ్వు నీ కాబోయే పెళ్ళంతో కూర్చొని సరదాగా దగ్గరగా కూర్చొని ఇద్దరూ ముచ్చట్లు ఆడుకుంటున్న ఫోటో దగ్గర నుంచి మొదలుపెట్టి, నువ్వు మోకాళ్ళ మీద నుంచొని ప్రపోజ్ చేసే ఫోటో దాకా ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టుకోవాల్సిన అవసరం నీకేముంది? నిన్ను ఎవడడిగాడిప్పుడు? ఆళ్ళిద్దరికీ ఇది క్వెషను. నన్ను ఎవరేమనుకున్నా పర్లేదు గానీ, సో, ప్రతీదీ
నవ్వితే ఫోటో, ఏడిస్తే ఫోటో, కోపగించుకుంటే ఫోటో, సారీ చెప్తే ఫోటో, ప్రపోజ్ చేస్తే ఫోటో, ముద్దు పెడితే ఫోటో, ఇద్దరు కలిస్తే ఫోటో, అన్నీ. అంటే ఇవన్నీ మీ ఇద్దరి కోసం మీరు ప్రైవసీగా, మీరు హ్యాపీగా మీ లైఫ్ని ప్లాన్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్స్ అన్నీ సోషల్ మీడియాలో పెడుతున్నారు. సో సోషల్ మీడియాని ఫస్ట్ అట్రాక్ట్ చేసింది మీరు. ఫస్ట్ సోషల్ మీడియాని మీ వైపు తిప్పుకుంది మీరు. ప్రతిదీ దాంట్లో పోస్ట్ చేయడంతో మొత్తం ఇండియాలో ఆల్మోస్ట్ ఒక సెలబ్రిటీ టాపిక్లో టాప్ మోస్ట్ టాపిక్ స్మృతి మందాన, పలాష్ ముచ్చల్ వీళ్ళిద్దరిదే గత 20 రోజుల నుంచి. ఎందుకు అలా అయిందంటే అంతకు ముందు మనం చేసింది అలాంటిది, మనం చేసిన పనులు అలాంటివి. అదేం తప్పు కాదు, అంటే పెట్టుకోకూడదా? మా ఇన్స్టాగ్రామ్, మా అకౌంట్స్, మా ప్రైవసీ, మా ఇష్టం, మా లైఫ్లో అంటే దానికి ఎవ్వడూ ఏమీ అన్నట్లా. కానీ ఒక చిన్న మాట చెప్తాను, ఇది మాత్రం నోట్ చేసుకోండి. ఇలా సోషల్ మీడియా వాల్స్ మీద, సోషల్ మీడియా పోస్టుల్లో, సోషల్ మీడియా నోటిఫికేషన్లో ఏ జంటలైతే విచ్చలవిడిగా ఉన్నాయో, విచ్చలవిడిగా ఇన్ ద సెన్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది మంచే. ఇద్దరు కలిపి కూర్చొని ఫోటో పెడితే నీకేంటి బాధ అని కూడా ఒకటి వచ్చి కామెంట్ పెడతాడు, ఒకటి వచ్చి కామెంట్ పెడతాడు, నాకు ప్రాబ్లం ఏం లేదు. కానీ అది ఎక్కడ ప్రాబ్లం అవుతుందో ఇప్పుడు చెప్తాను నేను. సైలెంట్గా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా. నమ్రత, మహేష్ బాబు, అల్లు అర్జున్ వాళ్ళ వైఫ్, ఎన్టీఆర్ వాళ్ళ వైఫ్, విరాట్ కోహ్లీ వాళ్ళ వైఫ్, రవీంద్ర జడేజా వాళ్ళ వైఫ్, యువరాజ్ సింగ్ వాళ్ళ వైఫ్, ఇలాగా నెంబర్ ఆఫ్, నాగార్జున వాళ్ళ వైఫ్, మేబీ వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో అవి వదిలేసేయండి. సో వీళ్ళందరూ సెలబ్రిటీలే, వీళ్ళు కూడా తోపులే. నాకు తెలిసి విరాట్ కోహ్లీ ఫాలోవర్స్ ఎంతమంది అంటే దాదాపుగా 127 లక్షలు. అంటే మన ప్రపంచంలో ఉన్న దేశాల్లో కొన్ని దేశాల జనాభా అంత ఫాలోయింగ్ విరాట్ కోహ్లీకి ఉంది. కానీ వాళ్ళు ఇన్స్టాగ్రామ్ని కానీ సోషల్ మీడియాని కానీ లిమిటెడ్గా యూజ్ చేస్తూ ఉంటారు, చాలా లిమిటెడ్గా యూజ్ చేస్తారు. వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. సర్ రవీంద్ర జడేజా లెఫ్ట్ హ్యాండర్ బ్యాట్స్మెన్, చెన్నై సూపర్ కింగ్స్కి ఆడుతూ ఉంటాడు, మనందరికీ తెలుసు. తన కూడా మంచి సెలబ్రిటీ, మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్నారు. నీకు తెలుసు, నాకు తెలుసు. మీ వీధిలో కుర్రోడిని అడిగినా జడేజా ఎలా ఆడతాడు అంటే చెప్తాడు. అతని భార్య కూడా, వాళ్ళిద్దరూ కూడా ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ప్రతిదీ పనిచేసుకోరు అందరితోనే. ఇది ఏమన్నా వినాయక చవితికి పూజ అయిపోయిన తర్వాత పంచిపెట్టే శనగల? ప్రతి ఫోటో షేర్ చేసేయడమే. గుడ్ వైబ్స్, బ్యాడ్ వైబ్స్, పాజిటివ్ వైబ్స్, నెగిటివ్ వైబ్స్, గుడ్ థింగ్స్, బ్యాడ్ థింగ్స్, అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్, ఇవన్నీ మాట్లాడితే పోస్ట్. ఎవడడిగాడు అసలు షేర్ చేయాల్సి? ఎందుకు షేర్ చేయాలి మీరు? సో ఇప్పుడు ఏమైంది? ఒకవేళ అదే స్మృతి మందాన, అదే పలాష్ ముచ్చల్ ఇద్దరు ఇంత హడావుడి చేయకుండా వాళ్ళేదో కొంచెం ప్రైవసీగా, ఇప్పుడు మన ఇంట్లో పెళ్లి జరిగితే ఎలా ఉంటుంది? మహా అయితే మన పక్కింటోడు, మన ఊరోడు, మన చుట్టాలు, మన బంధువులు, అంతే కదా. మన మండలం మొత్తం పిలిచి టమ్కేసుకోం కదా. అలాగే ఉండాలి ఎవరైనా. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది ఒకటి ఉంటుంది 100%. ఎవరు అవునన్నా కాదన్నా, అది సెంటిమెంట్గా ఆలోచించినా, సైంటిఫిక్గా ఆలోచించినా దానికి రీజన్ నేను చెప్తా. వీళ్ళిద్దరూ అంత హడావిడి ఒక ఓపెన్ గ్రౌండ్లోకి వెళ్ళి దాంట్లో ప్రపోజ్ చేసినప్పుడు వీడియో తీసుకుని సోషల్ మీడియాలో పెట్టి, తర్వాత వాళ్ళు ఎన్ని రోజుల నుంచి ప్రేమించుకుంటున్నారు అనేది పోస్టులు చేసుకుని, వాళ్ళు అక్కడి నుంచి మొదలుపెట్టి దాదాపుగా కొన్ని 10 ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టి హల్చల్ చేయకుండా ఉండుంటే, సింపుల్గా వాళ్ళ 2 కుటుంబాలు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళు, అవసరమైతే ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ టీము, ఇండియన్ మెన్ క్రికెట్ టీము, వీళ్ళందరినీ పిలుచుకునైనా సరే ఒక రాజస్థాన్ లాంటి ఏరియాలో ఒక మంచి ప్యాలెస్లో నువ్వు ఏమీ లేనప్పుడు ఎలా పెళ్లి చేసుకుంటావో అన్నీ ఉన్నప్పుడు అంతే హంగులతో పెళ్లి చేసుకుని ఉండుంటే, ఒకవేళ అలాంటి ప్రాసెస్ జరుగుంటే నిజంగానే ఇలాంటి ఒక చిన్న బ్రేకప్ వచ్చి, ఒక చిన్న మిస్అండర్స్టాండింగో లేదంటే నిజంగా ఏమన్నా జరుగో, పెళ్లి క్యాన్సిల్ అయిపోతే ఇంత పెంట జరిగేది కాదు. కానీ వాళ్ళు చేసుకుంది ఏంటంటే జీవితాన్ని మొత్తం సోషల్ మీడియాలో పెట్టి పడదొబ్బారు. బరాబర్ సోషల్ మీడియాలో పెట్టి పడదొబ్బారు. ఎవరైనా సరే పెట్టేశారు. పెట్టేసిన తర్వాత ఏమైంది? వీళ్ళు పెళ్లి చేసుకుంటున్నారంట, ప్రేమించుకున్నారంట, అంత ప్రేమించుకున్నారంట, ఇంత ప్రేమించుకున్నారంట, అంత బాగుంటారంట, ఇంత బాగుంటారంట, ఇంత అండర్స్టాండింగ్ ఉంటుందంట, అంత అండర్స్టాండింగ్ ఉంటుందంట, అదంట ఇదంట అని మాట్లాడుకునే లోపు ఒక పెంట జరిగింది. అమ్మని అమ్మ, ఈడు ఇంత దొంగ, ఈడు ఇంత ఎదవా, అంత ఎదవా, అది అడ్డు అటు టూట్ అని చెప్పేసి ఎవడి వైపున తప్పుందో ఎవరికే తెలియదు. ఆడు కర్మ కాలిపోయి ఒక 2 స్క్రీన్ షాట్లు బయటకు వచ్చినాయి. ఆ స్క్రీన్ షాట్ కొట్టినోడికి కూడా అది నిజమో కదా తెలియదు.
కానీ మనందరికీ ఇప్పుడు అది ఎంటర్టైన్మెంట్. మాకు ఎప్పుడో తెలుసు వాడి మొహం చూస్తేనే దొంగనా కొడుకులో ఉందని ఒకడు, లేదంటే ఇవన్నీ జరిగే పనులు కాదు, సెలబ్రిటీలకి అవన్నీ కామనే, ఇంకొకడు తగులుకుంటాడు, ఇవన్నీ చెప్తున్నారు. ఇవన్నీ ఎందుకు చెప్తారంటే ఇక్కడ ఒకడి బతుకు బస్ స్టాండ్ అయిపోతున్నప్పుడు ఎవడో కూడా ఆడి గురించి పోన్లేరా మనకి ఎందుకు అని చెప్పేసి ఊరుకునేవాడు ఉండడు. దాన్ని కెలికి ఏం జరిగిందో తెలుసుకోవాలనేవాడు తప్ప మనకు అనవసరం, అదే వాళ్ళ ఫ్యామిలీ టాపిక్ ఏం జరిగిందో మనకు తెలియదు కదా అని ఎవడో అనుకోడు. ఈ టాపిక్ని ఇంత డీప్గా డిస్కస్ చేయడానికి కారణం ఏంటంటే నేను ఒక వీడియో పెట్టా, దాంట్లో కూడా చాలాసార్లు మనం చెప్పుకున్నాం. ఎవరో ఇప్పుడు వైఫ్ పుట్టినరోజు అయితే వాట్సాప్ స్టేటస్లో హ్యాపీ బర్త్డే బంగారం, హ్యాపీ బర్త్డే చిన్ను, హ్యాపీ బర్త్డే పొన్ను అని చెప్పి పెళ్ళం ఫోటో నువ్వు రెగ్యులర్గా యూజ్ చేసి వాట్సాప్ స్టేటస్లో పెట్టుకుని నువ్వు ప్రేమ చూపించాల్సిన అవసరం నీకేముంది? అంటే ఇప్పుడు నీ స్టేటస్లో మీ ఆవిడకి హ్యాపీ బర్త్డే దాని ఫోటో పెట్టి హ్యాపీ బర్త్డే చెప్పకపోతే ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తుందా? ఒప్పుకోదా? అలాంటి బయటికి గెంటించుకున్న సుఖం. దాంట్లో నీకు ఉండే కాంటాక్ట్స్లో మంచోడు ఉంటాడు, చెడ్డోడు ఉంటాడు, ఎదవ ఉంటాడు, పనికిమాలిన ఎదవ ఉంటాడు. ఆడు జూమ్ చేసి చూస్తూ ఉంటాడు, జూమ్ అవుట్ చేసి చూస్తూ ఉంటాడు. ఆడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తాడో నీ పెళ్ళని నీకు తెలీదు. నువ్వెందుకు వాట్సాప్ స్టేటస్లో పెట్టి హ్యాపీ బర్త్డే బంగారం అని చెప్పేవో నీకు తెలీదు. అది చూసి ఎందుకు మురిసిపోతుందో ఆవిడికి తెలీదు. ఎందుకు వచ్చింది? అదే పుట్టినరోజు రోజు సరదాగా గుడికి తీసుకెళ్ళి దండం పెట్టుకుని ఒక చిన్న హగ్ ఇచ్చుకుని హ్యాపీ బర్త్డే అని చెప్పుకున్నా అదే ఫీల్ ఉంటుంది. లేదు ఒక రెస్టారెంట్కి తీసుకెళ్ళి మంచి క్యాండిల్ లైట్ డిన్నర్ ఇచ్చి ఐ లవ్ యూ హ్యాపీ బర్త్డే అని చెప్పినా బ్యూటిఫుల్గా ఉంటుంది. అదంతా కాదు, ఇద్దరూ కలిపి ఏదన్నా ఒక 2 రోజులు ట్రిప్కి వెళ్ళి అక్కడ నువ్వు కేక్ కటింగ్ చేయించినా చాలా బాగుంటుంది. కానీ ఇవన్నీ చేయడం మానిపడదొబ్బారు. మొగుడు బర్త్డే అయితే పెళ్ళం స్టేటస్లో పెట్టేయాలి అర్జెంటుగా, పెళ్ళం బర్త్డే అయితే మొగుడు పెట్టేయాలి. ఈ అందం అంతా సరిపోనట్టు మళ్ళీ ఆ ఫోటో చూసి చాలామంది హ్యాపీ బర్త్డే చెల్లమ్మ అని ఈడి ఫ్రెండ్ గడు మెసేజ్ పెడతా ఉంటాడు. వాళ్ళ ఆవిడ పుట్టినరోజుకి వాళ్ళ ఆవిడ ఫోటో స్టేటస్లో పెట్టి హ్యాపీ బర్త్డే బంగారం అని ఈడి చెప్తే ఈడి ఫ్రెండ్ హ్యాపీ బర్త్డే చెల్లెమ్మ అని ఈడి స్టేటస్కి రిప్లై ఇస్తాడు. ఇది ఎంత దౌర్భాగ్యం అంటే, ఎంత దరిద్రం అంటే, నాకైతే అసలు దీనివల్ల ఏంటి ఉపయోగం, ఎందుకు ఈ పిచ్చ పట్టుకుంది అనేది నాకు ఇప్పటికీ అంతు చిక్కని ప్రశ్న. దానికి దయచేసి మీకు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ పెట్టండి కింద. దీంట్లో చాలామంది అలా ఫోటోలు పెట్టుకునే వాళ్ళు ఉంటే దయచేసి రేపు పొద్దున్న నుంచి అలా ఎవరి బర్త్డేయో అయితే నీ స్టేటస్లో పెట్టుకోవడం ఏంటి గురు? నీ పుట్టినరోజు అనుకో నువ్వు పెట్టుకో, టుడే ఈజ్ మై బర్త్డే, ఒక రీజన్ ఉంటుంది. ఎందుకంటే నీ ఫాలోవర్స్కో లేదంటే నీ కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న వాళ్ళకో నీ స్పెషల్ డే తెలియదు కాబట్టి ఓకే నువ్వు చెప్పుకున్నావు అంటే అందరూ హ్యాపీ బర్త్డే పృథ్వీ, హ్యాపీ బర్త్డే, పుట్టినరోజు శుభాకాంక్షలు అని నాకు పంపారు అనుకో, నాకు హ్యాపీనెస్, పోన్లే నాకు నా పుట్టినరోజు అని అందరికీ తెలిసింది, నాకు విషెస్ చెప్తున్నారు కాబట్టి. నా పుట్టినరోజు కాకుండా ఈదిలో ఉన్నాడు పుట్టినరోజు, ఆడెవడో సందు చివరిలో ఉన్న పుట్టినరోజు, ఆడెవడు పుట్టినరోజు పెట్టుకుని నేనేదో బుద్ధి లేక పెడితే మళ్ళీ ఆ ఫోటో కింద వాళ్ళు హ్యాపీ బర్త్డే అని కామెంట్ చేస్తే అసలు అది ఎందుకో నాకు ఇప్పుడు అర్థం కాదు. ఈ పెంటంతా ఎందుకు? టైం బొక్క పెట్టడం వల్ల ఈ టైం వేస్ట్. అది చూసి అమ్మో ఇప్పుడు మనం చూసాము సంగతి ఆడికి తెలుస్తుంది, మనం రిప్లై పెట్టకపోతే బాధపడతాడేమో అని బలవంతంగా నీకు హ్యాపీ బర్త్డే చెప్పేవాడికి టైం బొక్క. ఇది ఎందుకు వచ్చింది? ఏమన్నా కలిసి వస్తుందంటే ఏమీ కలిసి రాదు. చాలామంది సోషల్ మీడియా వేదికగా, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఎవరైతే పర్సనల్ లైఫ్ షేర్ చేసుకుంటున్నారో, ఆ షేర్ చేసుకుని దానివల్ల వచ్చే ఫాలోవర్స్, దానివల్ల వచ్చే కామెంట్స్ చూసి మురిసిపోతున్నారో వాళ్ళందరి జీవితాలు, ఈ పదం మీకు నచ్చదు కానీ చెప్తున్నా, సంకనాగిపోయినాయి. ఒక్కడ చెప్పండి కలిసి ఉన్నాడు. యజ్వేంద్ర చాహల్ స్పిన్నర్, ఇండియన్ క్రికెట్ టీం, ఆడు అంతే. మన ఇంకా సంసారం చేయడం తప్ప మిగతా అన్నీ పెట్టి పడుతుంది. ఏమైంది? చివరికి కోర్టుకి ఎక్కారు. నాకు కావాలి, భరణం కావాలి, అది ఇది అని కొట్టుకుని సత్తున్నారు. ఇప్పుడు ఒక ఎంఎస్ ధోని కానీ లేదంటే విరాట్ కోహ్లీ, చెప్తున్నాం కదా, చాలామంది సెలబ్రిటీస్ ఉన్నారు మన దగ్గర. ఎవరి లైఫ్ని సోషల్ మీడియాలో పెట్టుకోనంత వరకు వాళ్ళు అందరూ బాగానే ఉన్నారు. మళ్ళీ ఇక్కడ ఒక దిక్కుమల్ల ఎగ్జాంపుల్ చెప్పకండి, పలానా ఉన్నారు కదా, వాళ్ళు ఎప్పుడు సోషల్ మీడియాలో కనిపించరు, మరి ఎందుకు విడిపోయారు అంటే ఎవడు కొంపలో ఉండాల్సినవి వాళ్ళకి ఉంటాయి. ఇప్పుడు ఈ స్మృతి మందాన అలాగే పలాష ముచ్చల్ వీళ్ళిద్దరూ ఎవరైతే ఉన్నారో అసలు వీళ్ళ మధ్యలో ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. నాకు తెలిసి వాళ్ళ కొంపల వాళ్ళకి కూడా ఈ జరిగిన 2-3 రోజులకి అసలు ఏం జరిగిందో తెలిసి ఉండదు. వాళ్ళ పర్సనల్ రీజన్స్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ పంచాయతీలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ బాధకానీలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉంటాయి. ఒకటి గుర్తుపెట్టుకో, నీ ఇంట్లో ఏదో ఒక చిన్న సిచ్యువేషన్ జరుగుతుంది. ఆ సిచ్యువేషన్
పొరపాటున ఆల్చేవున ఈల్చేవున పడి వీధి చివరికి వెళ్ళేసరికి వాళ్ళ ఇంట్లో అంట మొత్తం కొట్టేసుకుని విడిపోయారంట తెలుసా. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న బయటికి గెంటేసిందంట. లేదంటే వాళ్ళ అమ్మ శాడిస్ట్ అంట. వాళ్ళ అమ్మ కంచె అంట తెలుసా. వాళ్ళ అమ్మ అస్సలు రూపాయి శాలరీ వచ్చిన వెంటనే చేతుల్లో పెట్టకపోతే చెయ్యి ఇరిసేద్దంట వాళ్ళ నాన్నే. ఇలా చెప్పుకుంటే మనకి ఎంత బాధగా ఉంటుంది. నా ఇంట్లోనే జరిగింది అనుకో గురు సిచ్యువేషను. మా అమ్మ నాన్న గొడవ పడ్డారు, పెద్ద పెద్ద కేకలు వినిపిస్తున్నాయి బయటికి. ఈ పక్కన సుట్ట కాల్చుకుని ఒక ఎదవ ఉంటాడు, ఆడు వెళ్ళి ఏం చెప్తాడు, వాళ్ళ ఇంట్లో పృథ్వీగడ అమ్మ ఉంది కదా వాళ్ళ నాన్నే చీపురు కట్టించి కొట్టేసి బయటికి గింటేసిందంట. పాపం వెళ్ళి నిన్న ఆ కాలగొడ్డి దగ్గర హోటల్ ఉంది కదా అక్కడ తిన్నాడంట అని చెప్తాడు ఈ ఎదవ ఇంకోటికి వెళ్ళి. ఆ ఎదవ ఏం చేస్తాడు ఇంకోటి దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు విడిపోయారంట, ఇటు పెళ్ళి అంట కదా, అటు పెళ్ళి గురించి అని కలిసి ఉంటున్నారంట. మళ్ళీ అమ్మ బాబులు విడిపోయారంటే పెళ్ళి అవ్వదు కదా, అందుకని కలిసి ఉంటున్నారంట, కొట్టు చచ్చిపోతున్నారంట, ఎప్పుడు వెళ్ళిపోయిందంట ఆవిడ ఈ టార్చర్ పెంచలేక అని ఇంకో ఎదవ చెప్తాడు. ఇలా రకరకాలుగా చెప్పుకున్నప్పుడు యాజ్ ఏ కిడ్గా నాకు ఆ న్యూస్ విన్నప్పుడు నాకు ఎలా అనిపిస్తుంది, చెప్పించి కొట్టాలనిపిస్తుంది. అవునా కదా, చెప్పు తీసుకుని చెప్పు తెగినా సరే మళ్ళీ ఆడి చెప్పు తీసుకుని ఆడే కొట్టాలనిపిస్తుంది. కానీ కొట్టగలమా, కొట్టలేం. అప్పుడు బాధ వస్తుంది. ఏమని, నా ఇంట్లో ఏం జరిగిందో నాకు తెలుసు, ఈ ఎదవలందరికీ తెలియదు కదా, వీళ్ళు ఇంతలా నా ఇంట్లో టాపిక్కి ఎందుకు డిస్కస్ చేసుకుంటున్నారు, వాళ్ళకి పని పాట లేదా, వాళ్ళకి ఫ్యామిలీస్ లేవా, ఆడికి ఇంకో ఉద్యోగం లేదా అనిపిస్తుంది. సో ఈ టాపిక్ కూడా అంతే. ఇద్దరు ప్రేమించుకున్నారు, దగ్గర దగ్గర పెళ్ళయ్యే లోపు ఏదో జరిగి విడిపోయారు. ఎందుకు మనకి అనవసరం కదా. నువ్వు 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 ఇప్పుడు దాకా మరి నువ్వెందుకు చెప్తున్నావు దీని గురించి అంటావేమో. ఇలాంటి దరిద్రాలు జరగకూడదంటే సోషల్ మీడియా పోస్టర్లకు ఎక్కకండ్రా నాయన. సోషల్ మీడియా అనేది ఎంటర్టైన్ అవ్వడానికి ఎంతవరకు ఎంటర్టైన్ అవ్వాలో అంతవరకు మాత్రమే ఎంటర్టైన్ అవ్వాలి. అంతకు మించి మన బెడ్రూమ్ విషయాలతో సహా అన్నీ మీరు పెట్టుకుంటూ వెళ్ళిపోయారు అనుకో, ఇంకా ఏముంటుంది, ఏమీ ఉండదు, అవసరం లేదు. నేను అది ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒకే ఒక క్వశ్చన్ నీకు. అసలు మీ ఇంట్లో ఎవరిదో పుట్టినరోజు అయితే అది భార్య అవ్వక్కర్లేదు, చెల్లో తమ్ముడో అన్నయ్యో ఎవరో ఒకళ్ళు, వాళ్ళ బర్త్డే అయితే వాళ్ళ ఫోటో పెట్టి నువ్వు హ్యాపీ బర్త్డే అన్నయ్య, హ్యాపీ బర్త్డే చెల్లి, హ్యాపీ బర్త్డే వైఫ్, హ్యాపీ బర్త్డే స్వీటీ, హ్యాపీ బర్త్డే నాటీ, ఇవన్నీ పెట్టడం వల్ల నీకేం కలిసి వస్తుంది. ఒకవేళ నువ్వు కానీ అలాంటి స్టేటస్లు పెడుతున్నట్టయితే కనుక దయచేసి నన్ను అన్సబ్స్క్రైబ్ చేసి. ఎందుకు చెప్తున్నానంటే అసలు దానివల్ల ఉపయోగం లేనప్పుడు, అలాంటి ఉపయోగం లేని థాట్లో నువ్వు ఉన్నప్పుడు ఇంకా నువ్వు నేను మాట్లాడుకోవడం వేస్ట్. ఎందుకంటే మనందరం ఒక 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 బిగ్గెస్ట్ పాజిటివ్ కమ్యూనిటీగా వెళ్దాము, ఫ్రాంక్గా వెళ్దాము, ఫేస్ టు ఫేస్ వెళ్దాము అనుకుని మనం కలిసాం ఇక్కడ. సో దయచేసి అలాంటి హ్యాబిట్ ఉంటే ఆ హ్యాబిట్ నన్ను వదిలే, లేదంటే నన్ను వదిలే, చాయిస్ ఈజ్ యువర్స్. పోనీ అలా పెట్టకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఏమన్నా నీకు ఫైన్ వేస్తుందా, ఇదిగో ఈరోజు మీ ఆవిడ పుట్టినరోజు నువ్వు హ్యాపీ బర్త్డే బంగారం అని పెట్టలేదు, సో నీకు ఒక 10,000 జరిమానా అని అంటుందా. పోనీ మీ ఆవిడ ఏమన్నా నువ్వు స్టేటస్ ఎందుకు పెట్టలేదు నా పుట్టినరోజు అయితే అని ఆవిడ అందనుకో, పర్లేదు పుట్టింటికి వెళ్ళిపోమని చెప్పు. ఎందుకంటే అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న వస్తారు కదా, అంటే మీ అత్తమామలు వస్తారు కదా, ఏంటల్లుడు కూతురు ఫోటో కనీసం స్టేటస్లో పెట్టలేదని అడిగితే పొమ్మన్నావు అంటే ఏంటని అడిగారు అనుకో, కూర్చోబెట్టి చెప్పు, నా పెళ్ళాన్ని నేను చాలా భద్రంగా నేను మాత్రమే చూడాలనుకుంటున్నాను, ఊరందరికీ చూపించాలనుకోవట్లేదు అని చెప్పు. అప్పుడు కూడా కన్విన్స్ అవ్వలేదనుకో, వాళ్ళు కూడా బయటకు పోమ్మను. ఎందుకంటే ఈ మధ్యన సోషల్ మీడియా పిచ్చి బాగా ఎక్కువైపోయింది. నువ్వు పార్ష్గా తిరుగు, నీ ఇష్టం వచ్చినట్టు ఉండు, నీకు నచ్చింది తిను, నచ్చిన ప్లేసెస్కి తిరుగు. ఆ తిరిగినవన్నీ దీంట్లో పెట్టుకోవడం ఏంటి గురు, నువ్వు ఎక్కడికి వెళ్ళావు, నువ్వు ఉచ్చపోసుకుంటున్నావా, నువ్వు తింటున్నావా, నువ్వు పడుకున్నావా, నువ్వు పొద్దున్నే ఏ టైం, ఇవన్నీ జనానికి తెలియాలా, జనానికి చెప్పుకోవాలి ఇవన్నీ. ఎప్పుడైనా పొద్దున్నే రన్నింగ్కి వెళ్తా మెసేజ్ పెట్టావా, రన్నింగ్కి వెళ్తా స్టేటస్ పెట్టావా, పెట్టవు. ఎందుకంటే మనకి బద్ధకం, పొద్దున్నే లేగం. జిమ్ చేస్తా స్టేటస్ పెట్టావా, నాకు తెలిసి 100లో 10 మంది పెడతారు, మిగతా 90 మంది బొజ్జు ఉంటారు. పోనీ ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నేను ఈరోజు ఇక్కడికి వెళ్ళాను, ఇక్కడి నుంచి 10 రోజులు టార్గెట్ పెట్టుకున్నాను, ఇది కంప్లీట్ చేస్తాను, కంప్లీట్ చేశాను అని స్టేటస్లో పెట్టుకున్నా లేదు. ఎంతసేపు ఈ పుట్టినరోజులు, ఈ సమత్త ఫంక్షన్లో పెద్ద మనిషి విష్ చేస్తూ ఏంది గురు ఇది. దయచేసి ఒక ఇద్దరు మనుషుల మధ్యలో ఉండే ఎమోషన్ని ప్రపంచం ముందు పెట్టేస్తున్నారు. అది చాలా నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తుంది. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా, నేనేదో గొట్టంగళ్ళ మధ్యలో చెప్పినా చెప్పకపోయినా మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఎవరైతే పబ్లిక్లో వాళ్ళ రిలేషన్ని, అది ఫ్రెండ్షిప్ అవని,
పెళ్ళి అవని, లవ్ అవని, ఏదైనా కానీ పబ్లిక్‌లో ఎంతైతే స్పెండ్ చేస్తారో అంతకంటే 100 రెట్లు ఎక్కువ నష్టపోతున్నారు ఆళ్ళు. నేను అందరిని రాసుకున్నా. నా దగ్గర దగ్గర 20 పేర్లున్నాయి. 20 పేర్లలో విచ్చలవిడిగా రిలేషన్‌లో ఉన్నోళ్ళు, సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్‌గా ఉన్నోళ్ళు అందరూ విడిపోయారు. 18 మంది విడిపోయారు. ఇంక దీనికంటే ఎగ్జాంపుల్ ఏముంటది? ఎందుకంటే ఆ హై ఎక్కడి వరకు తీసుకెళ్తదంటే మనల్ని ఎవడో ఒకడికి కన్ను కొడతది. ఎవడో ఒకడికి ఒక ఈర్ష్యొస్తది. ఆ ఈర్ష్య పుట్టేవాడు పక్కోడై ఉండొచ్చు, మీ ఊళ్ళోవాడై ఉండొచ్చు, లేదంటే నీ చిన్ననాటి స్నేహితుడై ఉండొచ్చు. ఏదో ఒక పుల్ల పెడతాడు. ఇదేమీ మూఢనమ్మకం కాదు. చూస్తాడు నువ్వు ఆ అమ్మాయి ప్రేమించుకుంటున్నారు విపరీతంగా 5 సంవత్సరాల నుంచి. మీ ఫ్రెండ్ ఉన్నాడు. ఈ అమ్మ సోషల్ మీడియాలో చూసి ఒరేయ్! ఈడు అప్పట్లో శివుడు ముక్కేసుకొని తిరిగేవాడు మనతోని. ఈడికి కనీసం ప్యాంటు బొత్తాలు కూడా సరిగ్గా పెట్టుకోవడం రాదు. అలాంటిది ఇలాంటి ఫిగర్ పడిపోయింది ఈడికి. అర్జెంట్‌గా ఏదో చేయాలని 10థ్ క్లాస్ గెట్ టుగెదర్‌లోనో ఏదో ఎప్పుడో దిగిన ఫోటో ఒకటి ఆ అమ్మాయి పంపుతాడు. ఎందుకంటే ఇద్దరు యాక్టివ్‌గా ఉన్నారు కదా సోషల్ మీడియాలో, మరి కుదురుతదేంటి? పంపితే అది ఎవరంటే చెల్లెమ్మ నేను నీ గోరింటాకు రాజశేఖర్ అన్నయ్యనే. ఇలాగా నువ్వు ప్రేమించావు కరెక్టే. ఆడు నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్. ఒక చిన్న గొడవ రావడం వల్ల విడిపోయాం. కానీ ఆడింత దిగజారుతాడు అనుకోలేదు. ఆడికి ఆల్రెడీ ఒక పాస్ట్ ఉంది, ఒక ప్రెజెంట్ ఉంది, ఒక ఫ్యూచర్ ఉంది. భూత వర్తమాన కాలాల్లో ఆడొక ప్లే బాయ్ అని చెప్తాడు. అక్కడితో నీ దోల తీరుతుంది. ఒకవేళ ఆ అమ్మాయి మంచిదైనా ఆ అమ్మాయి మైండ్‌లో ఒక విషపు విత్తనం నాటుకుంటది. ఏంటి అమ్మ ఇది నిజమా కాదా? ఇది నిజమా? ఈడింత ఎదవా? అని చెప్పి అప్పటి నుంచి మీ మధ్యలో ఉండే ఆ బాండింగ్ ఎక్కడో కొంచెం షఫల్ అవుతది. షఫల్ అయినప్పుడు ఏం జరుగుతది? నువ్వు అడుగుతావు. ఏంటి ఈ మధ్య కొంచెం తేడాగా ఉంటున్నావు అని. నేను తేడా కాదు నువ్వు తేడానా అమ్మాయి అంటది. అవునా నేను తేడా ఎలా అవుతాను? నువ్వు నన్ను ఇంత మాట అంటావా? ఇన్ని రోజులు ఇంత బాగున్నావు కదా! ఓహో! బోర్ కొట్టేసానా అని ఈడంటాడు. అక్కడ ఆ అమ్మాయి అంటది బోర్ కొట్టేంత ఇదేం కాదులే. నీ కథలన్నీ నాకు తెలుసు అని ఆ అమ్మాయి అంటది. అమ్మ కథల దాకా ఎళ్ళావు. అసలు నువ్వెంత నీ బతుకెంత అని ఈడంటాడు. నన్ను నువ్వెంత నీ బతుకెంత అంటావు. నీ బతుక్కి నేనే ఎక్కువ అని వెళ్ళిపోద్ది. అక్కడితో సర్వనాశనం. ఈడు 2 బీర్లు ఏత్తా ఉంటాడు. ఆ అమ్మాయి హ్యాపీగా ఒక వారం రోజులో, 10 రోజులో బాధపడుద్ది. తర్వాత ఈడు ఎదవ ఎలా అని ముందరే డిసైడ్ అయింది కాబట్టి ఇంకొకడిని పెళ్లి చేసుకొని ఏ కేపీహెచ్‌పీలోనో, ఏ బెంగుళూరు వైట్ ఫీల్డ్‌లోనో, ఏ పూణేలోనో, ముంబైలోనో శుభ్రంగా ఒక మంచి జీతగాడిని చేసుకొని సెటిల్ అయిపోయి పిల్లలు కనేద్ది. ఈడేమో ఈ సందులంట, పొందులంట తిరుగుతూ ఉంటాడు. ఇదంతా ఎందుకు జరిగింది? నువ్వే ఆలోచించుకో. సో, దయచేసి మీ సోషల్ మీడియాని మాత్రం మీ బెడ్రూమ్ లాగా, మీ కిచెన్ లాగా, మీ హాల్ లాగా, మీరు తిరిగే ప్రాంతాల్లాగా భావించకండి. సోషల్ మీడియా ఎప్పటికీ సోషల్ మీడియాయే. ఒక అచీవ్‌మెంట్ ఉంటే సోషల్ మీడియా వాడుకో. ఒక ఎంటర్‌టైన్‌మెంట్ కావాలంటే సోషల్ మీడియా వాడుకో. లేదు నువ్వేమన్నా క్రియేటర్ అవ్వాలనుకుంటే సోషల్ మీడియాలో పదే కనిపించు. ఆ క్రియేటివిటీ కూడా నీకేమన్నా ఒక రూపాయి తెచ్చిపెట్టేదో, లేదంటే నీకొక హెల్తీ కమ్యూనిటీని క్రియేట్ చేసేదో, లేదంటే నీకొక చిన్న స్టార్డమో, చిన్న పేరో, లేదంటే ఒక చిన్న సాటిస్ఫాక్షన్ తీసుకొచ్చేదైతే మాత్రం సోషల్ మీడియాని యూజ్ చెయి. అంతకు మించి సోషల్ మీడియా మీద ఎక్కేస్తా, దున్నేస్తా, తొక్కేస్తా అంటే మాత్రం అది తొక్కిన తొక్కుడికి నువ్వు మళ్ళీ మేకు దిగుతది చూసావా? చెక్కలో ఏసి కొడితే మేకు దిగిపోద్ది. దాన్ని తీయాలంటే చాలా టైం పడుద్ది. అంతకంటే ఘోరంగా దిగిపోతావు. భూమిలోకి వెళ్ళిపోతావు డైరెక్ట్. స్పెషల్‌గా ఈ సోషల్ మీడియా ఫ్యాక్టర్ గురించి చెప్పాల్సింది ఆడపడుచులకి, అమ్మాయిలకి, మహిళలకి. ఎందుకు చెప్తున్నానంటే ఈళ్ళకి తుమ్మినా, దగ్గినా ఇంకొన్ని చెప్పకూడదు. ఏం చేసినా సరే ఫస్ట్ పోస్ట్ పెట్టేయాలి. ఐయామ్ చిల్లింగ్ విత్ సో అండ్ సో, ఐయామ్ స్లీపింగ్, ఐయామ్ వాకింగ్, ఐయామ్ ట్రెక్కింగ్, ఐయామ్ రన్నింగ్, ఐయామ్ ఈటింగ్. ఎందుకొచ్చినాయి ఇయన్నీ? ఎవడడిగాడు మిమ్మల్ని? ఎందుకు పెడుతున్నావు అని ఎవరన్నా అడిగితే మళ్ళీ మీకు ఎంత పొడుగు కోపం వచ్చేద్ది. అలా పెట్టడం వల్ల జీవితాలు నాశనం అయిపోతున్నాయి అనేది మనకి తెలుస్తుంది. కానీ మన డోపమైన్ ఇచ్చే హై ఏదైతే ఉంటుందో దానివల్ల ఇవన్నీ డామినేట్ అయిపోయి అది ఇలా జరగడం వల్ల ఇలా జరుగుతుంది అని తెలిసినా కూడా దాన్ని ఎవడో పట్టించుకోకుండా సర్వనాశనం అయిపోతున్నాయి జీవితాలు. ఇవన్నీ క్రేజీగా ఉంటాయి. ఒక 25, 30 సంవత్సరాలు, 35, మోస్ట్లీ ఇంకో 40 సంవత్సరాలు వచ్చి ఏజ్ వరకు బాగానే ఉంటాయి. కానీ తర్వాత అలాంటి సిచ్యువేషన్స్ వల్ల ఎఫెక్ట్ అయిన లైఫ్‌లు ఉంటాయి చూసావా? చాలా ఘోరంగా ఉంటది. ఆ స్టేజ్‌కి వెళ్ళిన తర్వాత మనం ఏమీ చేయలేం కూడా. ఏదైనా ఒక చోటుకెళ్ళావు మనసు బాగోకంటే నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆ చోటుని నువ్వు చూసి ఆనందించు ఫస్ట్. నీ కళ్ళతో అరె భలే ఉంది పచ్చగా, చాలా బాగుంది, బ్యూటిఫుల్‌గా ఉందని నువ్వు చూడు ఫస్ట్. కూర్చో కాసేపు. అసలు ఏం చేద్దాం అనుకున్నావు? ఇప్పుడు ఏం జరుగుతుంది? అసలు ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది కొంచెం నీ పర్సనల్‌గా నీతో నువ్వు మాట్లాడుకో. ఇయన్నీ మానేసి ఓ ఫోటో తీసేయడం, స్టేటస్ పెట్టేయడం.
ఎర్లీ ఇన్ ది మార్నింగ్ బ్యూటిఫుల్ వెదర్. ఎందుకు? అక్కడ నీకేమన్నా ఆనందం వచ్చి చచ్చిందా? మళ్ళీ పెట్టిన తర్వాత కుదురుగా ఉంటావు అంటే కిందకి వెళ్తావు. ఎంతమంది చూసారు? వాచ్ లిస్ట్. ఈడు చూడలేదేంటి, ఈడు ఎప్పుడు రెగ్యులర్గా ఫాలో అవుతాడు కదా, ఈడు చూడలేదంటే మొత్తం మీద ఏంటి 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 అని పీకేసుకుని మన లిస్టులో కొంతమంది ఉంటారు, వీళ్ళు కంపల్సరీ చూడాలి అని చెప్పి కొన్ని స్టేటస్లు పెడతా ఉంటాం. అది లో ఫీల్ స్టేటస్ కావచ్చు, కోపంతో పెట్టే స్టేటస్ కావచ్చు, ఈగోతో పెట్టే స్టేటస్ కావచ్చు. మనం ఎవరి కోసం అయితే స్టేటస్ పెట్టామో వాళ్ళు చూసారా చూడలేదా అని మనం 100 సార్లు చూసుకుంటాం మన స్టేటస్ మనమే. ఇవన్నీ నిజాలు కావా? ఇవన్నీ నువ్వెలా చెప్తున్నావు అంటే ఇవన్నీ మనం ఎలగబెట్టేసిన పత్యాపరాలు కాబట్టి చెప్తున్నావు. ఆ పత్యాపరాలు ఎలగబెట్టి నువ్వు టైం వేస్ట్ చేసుకోకూడదని చెప్తున్నావు. ఇప్పుడు నాకు అలాంటి బాధలు ఏం లేవు. నేను ఏదైనా అచీవ్మెంట్ చేస్తూ చెప్తాను. నేను పొద్దున్నే లేస్తే చెప్తా ఏ టైంలో లేసానని. నేను జిమ్కి వెళ్తే నా స్టేటస్ పెట్టుకుంటా, ఈరోజు ఇగో ఇలా 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 చేశాను నేను వర్కౌట్ అని పెట్టుకుంటా. లేదంటే ఏదన్నా నాకు రాయాలనిపిస్తే రాసి ఒక 2 లైన్లు పెట్టుకుంటా. అంతేగాని ఆడెవడో పుట్టినరోజు, ఇగో ఈడు పెద్ద మనిషి అయ్యాడు, ఆడేమో 35 అయ్యాడు, ఇవన్నీ నేను పెట్టను. అది ఒక హీరోయిజం కూడా కాదు. అది అనవసరం మనకి. చాలా 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 గుట్టుగా బతకాలి. విచ్చలవిడిగా ఆరేసి వేసుకోకూడదు. ఏదో మనం ఇంత మనం ఈళ్ళు చేసుకుంటున్నాం, మనం ఆళ్ళు చేసుకుంటున్నాం, మేము అలా చేసుకుంటున్నాం, ఇలా చేసుకుంటున్నాం అని చూపించినంత మాత్రాన ఎవడో సూపర్‌రా, అదిరిపోయిందిరా, క్రేజీ అన్నంత మాత్రం ఏమీ ఊడదు. ఆ నెగెటివ్ ఎనర్జీలన్నీ మీద పడి ఇంకో ఇలాగ కొంపలు కొల్లేరైపోవడం తప్ప. సో, ఈ స్మృతి మందాన, పలాష్ ముచ్చల్ వీళ్ళిద్దరిది ఏదైతే జరిగిందో అది ఇంత పెద్ద ఇష్యూ అంటే నేషనల్ వైడ్ ఒక టాపిక్ అయిపోవడానికి కారణం కేవలం వాళ్ళిద్దరి బిహేవియర్. వాళ్ళిద్దరూ ఆ ఎంగేజ్మెంట్‌కి ముందు, ఆ వరల్డ్ కప్ తర్వాత వాళ్ళు చేసిన సీన్ ఏదైతే ఉందో తప్పులేదు. వాళ్ళ సోషల్ మీడియాలు వాళ్ళు ఎలా అన్నా చెప్పుకోవచ్చు. కానీ అనవసరం అది. అనవసరమైన కొంత కాంటెంట్‌ని, వాళ్ళ ప్రైవేట్ కాంటెంట్‌ని